వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాజా సాబ్ ప్రభాస్ మీద ఎన్నో రకాల ట్రోలింగ్ జరుగుతున్నాయి. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. రాజా సాబ్ ప్రభాస్ మీద ట్రోలింగ్స్ జరగడానికి కారణం ఏంటండి? ఎందుకు అంత విపరీతంగా ట్రోలింగ్స్కి గురవుతుందండి? ఆ లుక్స్ కానీ లేకపోతే ప్రభాస్ గారి మీద ఆ కమెంట్స్ ఎందుకండి అంత దారుణంగా? ఈ మధ్యకాలంలో సినిమా అంటేనే సినిమా ప్రారంభమవుతున్నప్పటి కాంచి గాసిప్స్ ప్రారంభమవుతాయి. అంటే పూజ కొబ్బరికాయ కొట్టక ముందు నుంచే సినిమా గురించి రకరకాలైన గాసిప్స్ వస్తాయి. గాసిప్స్ వినడంలో సినీ ప్రేక్షకుడు కానీ సినీ అభిమానులు కానీ ఎవరైనా సరే కొంచెం పెద్దగా సీరియస్ తీసుకున్నారని ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆ గాసిప్స్తో పాటు ట్రోలింగ్స్ అనేది ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. అది ముఖ్యంగా సోషల్ మీడియా బాగా విస్తృత స్థాయి వినియోగం తర్వాత ప్రొఫెషనల్ ట్రోలింగ్స్ అయ్యారు. అంటే ట్రోలింగ్ చేయడము వృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఒక హీరో అభిమానులు ఉంటారు, అభిమానం కాని వారి యాంటీ హీరోలో అభిమానులు ఉన్నారు. దాంతోపాటు ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏంటంటే అవారా బ్యాచ్ అని స్పష్టంగా మనం చెప్పొచ్చు. పని పాట లేని బేవార్స్ బ్యాచ్ కూడా అదే పనిగా ఎవరినైనా తిట్టేస్తూనే ఉంటారు, నెగిటివ్ రాస్తారు, నెగిటివ్ ట్రోలింగ్, వాళ్ళకి ఇంకో పని ఉండదు. సో దానివల్ల సినిమాలు ఈ మధ్యకాలంలో సక్సెస్ రేట్ను మార్చుతున్నాయి. సినిమాని కన్నా సినిమాలో ఉన్నటువంటి పర్సనల్ ఇండివిజువల్స్, హీరోని హీరోయిన్ని ఓ డైరెక్టర్ని టార్గెట్గా చేసుకుని ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మరి చాలా ఎక్కువైంది. దీని వెనక కొంత పర్సెంటేజ్ మాత్రం పొలిటికల్ ఎజెండా కూడా ఉంది. అంటే ఈ దురదృష్టవశాత్తు మన సినిమా పరిశ్రమ రాజకీయ రంగానికి దూరంగా విభజించి చూడలేనంత ఇన్వాల్వ్మెంట్ అయింది. అంటే ఒక హీరో ఒక రాజకీయ పార్టీ బంధువైన ఉంటాడు, లేదా ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి వారసులైన ఉంటారు, లేదా ఆ పార్టీకి అభిమానైన ఉంటారు, లేదా ఒక ప్రచార సభలోనో ఒక హీరో తరపునో ఒక ప్రచారం చేసి ఉన్నారు. సో ఆటోమేటిక్గా సినిమా రంగాన్ని రాజకీయాన్ని దూరం చేసి విడదీసి చూడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీ కార్యకర్తల ట్రోలర్స్ ప్లస్ ఈ అభిమాన సంఘాల మీద జరుగుతున్నటువంటి ఈ దమనకాండలో కొన్నిసార్లు ఎక్కువసార్లు సినిమా మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తూ ఉంది. అయితే కొన్నిసార్లు పాజిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా బజ్ అవుతుంది. నిన్నటి అఖండ 2 ఒకసారి సినిమా వాయిదా పడిన తర్వాత బాగా ట్రోలింగ్ గురైంది. కానీ ఆ ట్రోలింగ్ గురైన తర్వాత కూడా దాని మీద బజ్ పెరిగింది. ఎందుకంటే అసలు ఏం జరిగింది సినిమాలో బాలకృష్ణ ఇలా అన్నట, అలా అన్నట, ఇదిలా ఉందట, హిందుత్వం అట, అదనే సరే సనాతన ధర్మం అని అనేసరికి సినిమా అఖండ విజయాన్ని వైపు నెట్ అట్లాగే. ఇకపోతే రాజా సాబ్ కూడా సినిమా ఇక సహజం. అంటే మనకు బాలుడు పుట్టగానే ఈ ప్రకృతిలోకి పెరగగానే కాలుష్యం ఎట్లాగో అటాక్ చేస్తారన్నట్టుగానే సినిమా పుట్టగానే ఈ ట్రోలర్స్ అటాక్ చేస్తారనేది మానసికంగా సిద్ధం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాంతో ఇక్కడ రాజా సాబుకు వాస్తవానికి ప్రభాస్ గారు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. మ్యాక్సిమం ఆయనకు నెగిటివిటీ ఎక్కడా ఉండదు. అంటే ఎలాంటి అభిమానులైనా ఆదరిస్తారు. గ్లోబల్ స్టార్ అంటే దీంతోపాటు ఏ పార్టీ రాజకీయ పార్టీలు అయినా చేస్తారు. సహజంగా ఈయన మీద ఉండదు. కానీ నేను చెప్పాను ఇంతకుముందు ఒక అవారా బ్యాచ్ అని. సో వాళ్ళకి ఎక్కువ ఇట్లాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. విషయం ఏంటంటే రాజాసాబు సహజంగా రాజాసాబ్ మేకింగ్ పీరియడ్లో కొంచెం అప్డేట్స్ లేట్ కావడంతో దాని మీద కొంచెం ట్రోల్ చేశారు. షూటింగ్ జరగట్లేదని, ప్రభాస్కు ఏదో ఆరోగ్యం బాగలేదని, ప్రభాస్ సినిమా చేస్తున్నాడా లేట్లా అని రకరకాల ట్రోల్ చేశారు. ఇప్పుడు సినిమా ట్రైలర్ అయితే మనకు రిలీజ్ కాలేదు. ఆటోమేటిక్గా సినిమాకి సంబంధించిన 3 సాంగ్స్ ఇండివిజువల్స్గా నిన్న హైదరాబాద్లో చేసినటువంటి సాంగ్స్తో థర్డ్ సాంగ్, ఈ థర్డ్ సాంగ్ మొదటి సాంగ్, రెండో సాంగ్, మూడో సాంగ్ కంపారిటివ్ చేయడం, వీళ్ళు అనుకున్నంత గెటప్లో లేడు, మేము అనుకున్నంత నిడివి లేదు, ఇంకా బజ్ రాలేదని రకరకాల ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ పాట విని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్కు ఎవర్ గ్రీన్ స్టార్ అయినా ఆల్రౌండర్ ఎట్లా అంటామో అన్ని రకాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని మధ్యతరగతి మాసు క్లాస్ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు. దాంతోపాటు అందరి హీరోల అభిమానులు ఈయన అభిమానిస్తారు. ఈయన మీద ఎట్లాంటి ద్వేషం కానీ ఉండదు. జస్ట్ ఒకటో రెండో నేను చెప్పాను కదా, పని పట్టలేదు. వాస్తవానికి ఏంటంటే ఆ ట్రోల్ చేసే వాళ్ళ పేజీ కానీ వాళ్ళ సోషల్ మీడియా ఛానల్ కానీ వ్యూస్ కోసం ఏదో నెగిటివిటీ రాయాలని రాస్తుంటారు. బట్ ఎనీథింగ్ ప్రభాసు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంటుంది. సో ఈ ట్రోలింగ్ చిరంజీవి గారి మీద రాబోయే చిత్రం మీద పడుతుంటే తప్పదు, కామన్. సంక్రాంతి రేస్లో ఉంది కాబట్టి అప్పుడు పడే ఎఫెక్ట్ ఉంది కదా. ఎఫెక్ట్ ఖచ్చితంగా అదే ట్రోలర్స్ ప్రభావం ఉంటుంది. కానీ సినిమాకు ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి హెల్తీ బిజినెస్ వాళ్ళది. ఆ మాత్రం హెల్తీ కాంపిటీషను హెల్తీ లేనిది వాళ్ళు ఒకేసారి రిలీజ్ చేయరు. ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు
చిరంజీవి గారికి ఉన్న క్యాప్చర్ సెక్టరును ప్రభాస్ గారు ఉన్న సెక్టరు రెండు చూసుకొని బిజినెస్దారులు ఒక ఉదాహరణ మనం అనుకోవడానికి ఈ బ్యానర్ల మధ్యలో కానీ హీరోల మధ్య ఎంత స్నేహపూర్వకం ఉన్నా డైరెక్టర్ ఎగ్జిబిట్ చేసే వాళ్ళ మధ్య వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి అభిమానులకు సంబంధం లేదు, హీరోలతో సంబంధం లేదు. ఒక సినిమా ఎగ్జిబిట్ చేస్తారు, వచ్చే టికెట్లు వస్తుంది, కాబట్టి వాళ్ళు చూస్తారు. ఆ కాంపిటీషన్స్ అది హెల్తీ కాంపిటీషన్ అవుతుంది. ట్రోలింగ్ ప్రభావం ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది, దానికి సిద్ధమై ఉన్నారు. ఇంకా చిరంజీవి గారు అయితే అతను కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్లు, అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేస్తే మాత్రం వాళ్ళు లీగల్గా వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. తెలిసో తెలియక ఇట్లాంటి ట్రోల్ చేసే వాళ్ళకు ఒకసారి ఇట్లాంటి చర్యలు ఏదన్నా చిరంజీవులు తీసుకుంటూ ఒక లీగల్ చర్యలు తీసుకుంటే వాళ్ళు వెనకబడిపోతారు. సో వాళ్ళు భయపడతారు. అట్లాంటి ప్రమాదం ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. కానీ నిధి అగర్వాల్ గారి మీద కమెంట్స్ ఎందుకు వస్తున్నాయండి? ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ మీద తలపాగా పైన వచ్చింది, సరే వాళ్ళ ఇష్టం చేశారనుకుందాం. నిధి అగర్వాల్ గారికి ఎందుకండి? నిన్న థర్డ్ సాంగ్ రిలీజ్ కోసం వాళ్ళు సినిమా యూనిట్ని నేను ఒకసారి తప్పుపడతాను ఈ విషయంలో. ఎందుకంటే నిన్నగాక మొన్న అల్లు అర్జున్ మాస్ ఈవెంట్లో జరిగినటువంటి తొక్కిసలాట, దాని పరిణామాలు, జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు, సినిమాకు ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలు రిలీజ్ కానీ ఈవెంట్ల కానీ పర్మిషన్ రావడం చాలా ఇబ్బందులైన పరిస్థితులు, చాలా కాంట్రవర్సీ నడిచేది. దానికి వెనక రాజకీయ నీడలు ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఈ మాస్ ఓపెన్ ఆడిటోరియంలో ఈ క్లౌడ్ గ్యాదర్ అయ్యేటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక షాపింగ్ మాల్లో, ఒక ప్రైవేటు షాపింగ్ మాల్లో, దాంట్లో షాపింగ్ మాల్ అని కనిపిస్తుంది కానీ ఇండివిజువాలిటీ బ్రాండెడ్గా యూనిట్స్ ఉంటాయి. ఒక బ్రాండ్ యూనిట్ షాపు సపరేట్, ఏ బ్రాండ్ ఫ్రాంచైజ్ లేక మల్టిపుల్స్ ఉంటాయి. అట్లాంటి దాంట్లో ఈ ఈవెంట్ అంటే ఎక్కడైతే గ్యాదర్ అవుతారో ఈ ఫ్యాన్సీ ఉన్నటువంటి పబ్లిక్ దగ్గర ఈవెంట్ చేయాలనుకున్న ఆలోచన అయితే చిన్న క్రౌడ్ అయితే బాగుండేది. ఇంత పెద్ద మళ్ళీ మనకు తెలుసు ప్రభాస్ గారు అంటే హాలీవుడ్ రేంజ్ దాటిపోయి అసలు హాలీవుడ్ రేంజ్లో వరల్డ్ వైడ్ ఫ్యాన్లో ఉన్నాడు. అట్లాంటి హీరో ఆయన ఫ్యాన్స్ కూడా చాలా అంటే యూత్ ఎక్కువగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు అన్నప్పుడు అంతమంది వచ్చినప్పుడు ఒకసారి ఇలా ఆ షాపింగ్ మాల్ కదా ఆ కుక్కట్పల్లి మొత్తం ఒకసారి భయాందోళనకు గురైంది ఆ జనం చూసి. ఆ జనంలో నుంచి అక్కడ ఎగ్జిట్ అనేది జనరల్గా ఎట్లాంటి ఈవెంట్స్ ఏదైనా జరిగినప్పుడు సెలబ్రిటీకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సీక్రెట్ ప్లేస్లోనో హిడెన్ ప్లేస్లోగానే ఉంటాయి. సెక్యూర్గా వెళ్తారంటే జనం ఇటు సైడ్ ఉంటే వాళ్ళు ఇంకో సైడ్ నుంచి వెళ్ళడానికి అట్లా ఒకసారి బ్లఫ్ కూడా చేస్తారు. ఇటు వస్తున్నట్టు చేసి అటు వెళ్ళిపోతారు కంట్రోల్ చేయడానికి. అట్లాంటి ఏం లేక అవకాశం లేనట్టుంది. నిన్న నిధి అగర్వాల్ గారు మాస్ జనం ఉన్నటువంటి ఆ అవే నుంచి బయటికి రావడం, రావతతో తొక్కిసలాడవడం. ఈ మధ్యకాలంలో ఏంటంటే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఆ ఎగబడే క్రమంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అవారాగాలు కూడా ఉన్నట్టుంది. ఆ మీద ఎగబడి చేస్తే చివరికి ఆమె మీద అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా మనం వింటున్నా. ఆమె ఏకంగా ట్వీట్ కూడా చేసింది, మానవులు కాదు మృగాలు అని చెప్పేసి. సో ఆ పరిస్థితుల్లో ఆమె డ్రెస్ కోడ్ మీద అభ్యంతరాలు చెప్పడాలు, ఆమె ఎందుకు వచ్చిందని, హీరోయిన్ ఎందుకు వచ్చిందని ఇట్లా రకరకాల ట్రోల్ అయితే నడుస్తుంది. సరే ఏం జరిగినా ఇట్లాంటి ఈవెంట్ జరిగినప్పుడు అంత అల్లర్లు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక నుంచి అయినా మంచి ప్లాన్ చేయాలనేది మన ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.